వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ సమస్యల వలయంగా మారింది. డ్రైనేజ్, రోడ్లు, తాగునీరు ఇలా పలు రకాల సమస్యలు పట్టణాన్ని వెంటాడుతున్నాయి. ఇక మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చినుకు పడిందంటే చాలు మున్సిపాలిటీలోని పలు కాలనీలు బురదమయంగా మారుతున్నాయి. పట్టణంలోని రోడ్లు గుంతలు పడి చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇక డ్రైనేజ్ సంగతైతే చెప్పనవసరం లేదు. ప్రధాన రోడ్డుపై డ్రైనేజ్ వాటర్ పారుతున్నాయి. చాలా కాలంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాంతినగర్ కాలనీ వినాయక ఫర్నిచర్ ఆపోజిట్లో సార్ మొత్తం డ్రైనేజ్ నిండింది. ఇది మొత్తం డ్రైనేజ్ వాటర్ సార్. ఇది తాండూరులో మంచినీటి సమస్యతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజ్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో రోడ్లపైకి మురుగునీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై డ్రైనేజ్ పారుతున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ రోడ్లపై పారుతున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇక రోడ్లైతే గుంతలమయంగా మారి దారుణంగా ఉన్నాయి. చినుకు పడిందంటే చాలు జనాలు బయటకు రాలేని పరిస్థితి. ఇక తాండూరుని తాగునీటి సమస్య వెంటాడుతోంది. రోజు రోజుకు ఈ సమస్య తీవ్రమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు రోడ్డెక్కినా ఫలితం శూన్యం. శాంతినగర్ వర్షాకాలంలో తాండూరు పట్టణంలో తెరవడం లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి డ్రైన్లన్నీ పూర్తిగా నిండిపోయి సరైన విధంగా శుభ్రం చేయలేక ప్రజలకు అంటువ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆదర్శ నగర్ కుంట దగ్గర మురికి నీరు మోరి మీదికి వచ్చినా కానీ కనీసం బ్లీచింగ్ పౌడర్ స్టాక్ ఉన్నా కానీ కొట్టలింకే టైం లేని సిబ్బంది మున్సిపాలిటీలో ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా తాండూరు పట్టణంలో కూడా మంచినీటి సరఫరా గత సంవత్సరం నుండి కూడా రోజుకు ఒక్కరోజు వస్తుండే, కానీ ప్రస్తుతము సంవత్సరం నుంచి 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి మరి మంచినీటి సరఫరా జరుగుతుంది. ఇటు సమస్య మీద కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా గడిచిన ఒక సంవత్సరం క్రితం నుంచి కూడా అమృత్ 2 పనులు పునఃప్రారంభం జరిగినాయి. ఓన్లీ టెంకాయకే పరిమితమైనవి తప్ప అవి పనులు జరుగుతలేవు. పాత మున్సిపాలిటీలో ట్యాంకు కోసం అర్ధాంతరంగా దోవిపెట్టిన గుంత కానీ అది ఏమైందో కూడా వరకు అంతవరకే ఉంది. ఖచ్చితంగా ఇది చర్యలు తీసుకోవాలి. మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అదేవిధంగా రోడ్లు ఏమైతే ఉన్నాయో కూడా రోడ్లు కూడా అస్తవ్యస్తంగా తయారైనాయి. దానికి ఫుట్పాత్ మీద కూడా బండ్లు నిలబడేసి ప్రజలకు రానికి పోవడానికి బస్ స్టాండ్ కానివ్వండి, మల్లప్ప మడియ కానివ్వండి, అదేవిధంగా పోలీస్ స్టేషన్ ముందలైతే సగంకు రోడ్లు సగం వైపు కూడా ఆటోలు నిలబడితే అక్కడికి వెళ్ళి బస్సులు పోతుంటాయి. సగం రోడ్డు మొత్తము కబ్జాకే గురి అయిపోయింది పోలీస్ స్టేషన్ ముందల. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. కనుక మంచినీటి సమస్య ఏమవుతుందో ప్రస్తుతం కాగలా నదికి వెళ్ళైనా సరఫరా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య గురించి మాట్లాడుకోనవసరం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉంది. ప్రధాన రహదారులపై ఎక్కడ చూసినా డ్రైనేజ్ వాటరే కనిపిస్తోంది. దీంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. మురుగునీరు వల్ల స్థానికులు అనేక రకాల రోగాల బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇటీవల 3 డెంగ్యూ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో పట్టణవాసులు బయటకు రావాలంటే చంకుతున్నారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు మళ్లించే ప్రయత్నం కూడా మున్సిపల్ అధికారులు చేయలేకపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈరోజు తాండూరు పట్టణంలోని పారిశుద్ధ్య వ్యవస్థ ఏ విధంగా మున్సిపల్ వారు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా అయిపోయింది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మురికి ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ అన్నది మొత్తం మురికిగా నిండిపోయి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారి డెంగ్యూ కేసులు కూడా దాదాపుగా 3 నుంచి ఒక 5 కేసులు దాకా వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా నిద్రమబ్బు వీడి తాండూరు పట్టణంలోని ప్రతి వార్డు ప్రతి గల్లీలోని డ్రైన్ వ్యవస్థను పునరుద్ధరించి యుద్ధ ప్రాతిపదికన వీటిపైన చర్యలు తీసుకొని
తాండూరు పట్టణవాసులకు శుచి శుభ్రతను ఇవ్వాల్సిందిగా మున్సిపల్ శాఖను కోరుతున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించకపోవడం ప్రజాపాలన తాండూరు పట్టణంలోని వ్యవస్థ అయితే కుంటుపడిపోయిందని చెప్పేసి ఎక్కడి పారిశుద్ధ్యం అక్కడనే, ఎక్కడి చెత్త అక్కడనే. కాబట్టి వీటి మీద స్పెషల్ డ్రైవ్ పెట్టేసి గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి కానీ వీటిపై స్పెషల్ డ్రైవ్ పెట్టేసి గత 30 సంవత్సరాలకు కావాల్సిన ప్లానింగ్ లేకపోవడము, అదేవిధంగా డ్రైన్ వ్యవస్థను పునరుద్ధరించకపోవడము, డ్రైన్ వ్యవస్థను పెద్దగా అంటే దానికి తగ్గట్టుగా వ్యవస్థను నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో నీళ్లు కూడా మురికి చెత్త అంతే విధంగా పేరుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు తాండూరు పట్టణ ప్రజలు. కాబట్టి దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టేసి యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ శాఖ గారిని అదే విధంగా కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది.